హలో గైస్, వెల్కమ్ టు ఇండియన్ బైక్స్ 3D. కాబట్టి ఈరోజైతే నేను కొత్త అప్డేట్స్ వచ్చినాయి అంట, అవన్నీ చూద్దాం. అండ్ ఆ అప్డేట్స్ కంటే ముందు సెకండ్ వీడియోలో చూపిద్దాం అప్డేట్స్. కాబట్టి ఈరోజైతే పోలీసు వాళ్ళ మీద పగ తీర్చుకుందాం. ఎలా అంటే నేను మీకు చెప్తాను. పోలీస్ కేసులు పడి చేసుకుంటాం చాలా ఈజీ, కానీ అది తప్పించుకుంటాం చాలా కష్టం. కాబట్టి అది ఎలా తప్పించుకోవాలి నేను మీకు చెప్తాను. మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్లు కూడా కొట్టండి, షేర్లు కొట్టండి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 1K లైక్స్ టార్గెట్. అండ్ లైవ్ కూడా తీద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఆ లైవ్ తీయటానికి నాకు 100 సబ్స్క్రైబర్స్ కావాలి. ఎలా ఏదోలాగా ఉంది తప్ప. సర్లే, ఈ గేమ్లోకి వెళ్ళిపోతాం పదండి. లెట్స్ గో. కాబట్టి పోలీసుల దగ్గర నుంచి నేను బాగుండాలంటే అలాగే ఉండాలిగా. చెప్పండి, మీరు ఒక్క మాట చెప్పండి. అలాగేగా నేను ఉండాల్సింది. ఇంకా ఈ మిగతా అన్నీ అంతే. పద ఓపెన్ చేసే పదా. అండ్ వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం తప్పించుకుంటాకి మనకు కావాల్సిన బైక్ ఒక బుల్లెట్ ప్రూఫ్ అండ్ హార్నర్ అయి ఉండాలి. అలా అయ్యుండే బైక్ అయితే వచ్చేస్తుంది మన ముందుకి. ఈ పోలీస్ కారే ఇప్పుడు మనల్ని కాపాడుతుంది. ఒక పోలీస్ కార్ నుంచి ఇంకో పోలీస్ కార్ కాపాడుతున్నప్పుడు ఉన్నారా? ఇదే ఫస్ట్. నేను ఈ 10th కేసుకి వెళ్తున్నానో మీ అందరికీ తెలియదు, చెప్తాను వినండి. ఈ పోలీస్ కార్ని ఎందుకు తీసుకెళ్తాను నేను చెప్తాను కదా. ఇక్కడ చేద్దామా? ఇక్కడ చేద్దాం. గన్స్ ఓపెన్ చేయి. ఇప్పుడు చూడండి, నేను టైర్ పని చేసి పంచి రావట్లేదు. సరే, పంచి రావట్లేదు కదా, ముందుకెళ్ళి కాలుపుతా. అయినా ఏమవట్లేదు. చూసారు కదా, ఇలా ఉంటుందని నేను ఈ కార్ తీసుకున్నాను. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఆ పోలీస్ గారిని అర్థం చేయటాకైతే మనం పదండి. ఓకే పా. ఇక్కడ మనకు ఒక కస్టమర్ ఉన్నారు. అండ్ హాయ్ అండి, నేను మీకు చాలా బాగా కావాల్సిన వాడిని. కాబట్టి థ్యాంక్స్ అండి. కాబట్టి ప్లీజ్ అండి నన్ను ఏమనుకోమాకండి. ఇంకొస్తారు కలిసారు, ఇంకొస్తారు వచ్చేసారు. అది తిట్టుకోండి, కనిపెట్టారా? ఊరు చివరికి తీసుకెళ్తారా అంటారా? ఊరు చివరికి తీసుకెళ్తారు. దీంట్లో అయితే చెప్పారు. అయిపోయింది. ఇదంతా చేసే ముందు కలిసి అయిపోయింది గాయ్స్. ఏంటి గాయ్స్ వీళ్ళు? అసలు వీళ్ళు మనుషులా లేకపోతే రాక్షసులా? ఓకే, నాకు అర్థమైంది. ఓకే, ఎలా చేయాలి నాకు అర్థమైంది. దాన్ని ఇంకేం మామూలుగా చెప్తే వినరు. ఇలాంటి బైకులు వేసుకెళ్ళి చెప్తే అంటారు. అలాగున్నాను వదిలేస్తారేమో అనుకుంటే వదలరు. సరే, ఈ వదలనంటే నేను వదిలేస్తాను. మీరు వదలనండి, నేను వదిలేస్తాను. బాగా స్పీడ్కి వెళ్ళే కారు ఒకటి కావాలి కదా. అండ్ వచ్చేసి
మ్యూటేటెడ్ ఫెరారీ కార్ న్యూ అప్డేట్ చెప్పానుగా చూపిస్తాను. ఈ కారుతో కానీ మనం ఒక్కసారి వెళ్ళామంటే అది అంతే. అడ్డా చెట్లు గుర్తించారు పాపం. చెట్లు ఏం చేసినారా చెట్లు ఏం చేసినారా బాబు? దాంట్లో నరకలేరండి. ఇటు వెళ్తే నాకు చాలా దరిద్రం ఉంది. మనం రేసింగ్ పట్టుకుంటే అలా ఉంటుంది. వెనకాల ఫాలో అవుతున్నారు. అలా చేస్తారా తెలియదు. మీరు మామూలు స్పీడ్ ఆగలేదు కదా. అయిపోయా వదలు వెళ్ళిపోతా. దీనికి ఏ డ్యామేజ్ అయినా నాకు సంబంధం. ఇలాంటి బీచ్ ఏరియా దొరుకుతుంది. దాని నుంచి ఒకటి ఫోన్లో పాపం సరేలే ఫోన్. కోపం ఎలా ఉంటుంది తెలుసా? నా కోపం ఎలా ఉంటుంది తెలుసా? అయిపోతాను అనిపిస్తుంది దానికి. ఏది నా దగ్గరికి ఎవరు రాలేదు. తగులుతుంది ఇన్ఫినిటీ వెళ్తుపోతుంది. తప్పించుకోవాలైతే ఇదేంట్రా కార్ని చెప్పేసి నేను అలా అవ్వాలరా. ఏదో ఒకటి వచ్చి కాపాడుకుంటా. హెల్త్ పెంచుకోవాలి కదా. వస్తారా ఇక ఒకే ఒక్క గుడ్డు తిరిగిపోయి బెక్కలు. బండి కానీ కారు కానీ వేసుకోవచ్చుగా. బండి కానీ కారు కానీ కారే కారే కార్లు అయితే స్పీడ్గా వెళ్తాను. నేను వేసుకుంటున్నాను కానీ ఇండియా మనం సేఫ్గా కాపాడగల అందుకే నేను వేసుకుంటాను. లేకపోతే నాకేం సరదా కాదు. అండ్ స్పీడ్ గల కార్ అయితే నా దగ్గర అవుతుంది. దిగరా నువ్వు. కాబట్టి ఎలా తప్పించుకున్నాను చూసారుగా. కాబట్టి తప్పించుకున్నప్పుడు ఏం లేదు. కారు వేసుకుంటే ఇది పరిస్థితి కాదు. పోలింగ్ చేతిలో పెట్టినప్పుడు మనం కళ వేసుకుంటే ఇది పరిస్థితి చూసారుగా. కార్ పరిస్థితి అది కార్ పరిస్థితి. మరి ఇలా అవుతేనే నేను కారు వేసుకోను. కాబట్టి కారు నుంచి చాలా గతులు అవుతుంది. కాబట్టి ఇంకా మనం ఇంటికి వెళ్ళే సమయం అయింది. ఇది కూడా
కారు ఏం కాదు, మామూలు కారు కదా. అయితే తీసానో లేదు, ఇలా బయటకు అలా వచ్చేసి. అండ్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అందుకని తీసాను నేను. ఇలాంటి కార్లు పోలీసులు చేతుల నుంచి తప్పించుకుంటా చేసుకోవాలి. అయిపోయింది 2 నిమిషాలు అయిపోయింది. అది చెప్పాను అయిపోద్ది, ఏది పడితే అది అయిపోయింది. అయిపోయింది. కాబట్టి ఇన్వర్టి ఫీల్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఒకసారి వెళ్దాం పదండి. అండ్ మీకు అదైతే చూపిస్తాను పదండి. మెల్లగా పదా. నాకు ల్యాండింగ్లు అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ హయాబుసా తెప్పి ఇక్కడికి హయాబుసా కాబట్టి హయాబుసా అయితే ఇలా పడిపోతుంది కాబట్టి ఒకసారి లెట్స్ గో ఇన్ అనదర్ వే. ఇది వచ్చింది ఒకటి తప్ప 900 ఎంత ఇది ఆ బొగాడి తీసుకున్నాను నేను. అదే బాగుంది అటు ఇటు. కాబట్టి 3, 2, 1 go. ఖచ్చితంగా బిల్లు మీద పడేస్తా చెప్పాను. చెప్పు ఆగు వెనక్కి చెప్పానా బిల్లింగ్ మీద పడేస్తాను కానీ ఇప్పుడు ఇది ఇప్పుడు వెళ్తా. లెట్స్ గో గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 1K లైక్ టార్గెట్ ప్లీజ్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఐ విల్ దెన్ బాయ్ గాయ్స్. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్. జై హింద్. బాయ్ గాయ్స్. అందరికీ లాస్ట్గా ఒక స్టెప్ చేసి నేను అందరికీ చెప్తాను. బాయ్ చెప్తాకైతే ఒక స్టెంట్ చేస్తాను. స్టెంట్. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. తెలుసుగా వీడియోకి ఎంత టార్గెట్ పెట్టాను. కాబట్టి ఆ టార్గెట్ని అయితే మీరు కంప్లీట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ గాయ్స్ అందరికీ. బాయ్.